కర్ణాటకలో సీఎం డిప్యూటీ సీఎం వర్గాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. సిద్ధరామయ్య అనుచరులు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోందంటూ డీకే శివకుమార్ వర్గం తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో మరోసారి ముఖ్యమంత్రి పీఠం వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ లో మరోసారి సీఎం పీఠంపై దుమారం రేగుతోంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. సిద్ధరామయ్య అనుచరులను బీజేపీలోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని డీకే వర్గం ఆరోపిస్తూ ఉండగా, బీజేపీలోకి వెళ్లేందుకే డీకే వర్గం ప్రయత్నిస్తోందని సిద్ధరామయ్య అనుచరులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. డీకే, సిద్ధరామయ్య వర్గీయులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేఎన్ రాజన్న బీజేపీలో చేరబోతున్నారంటూ ఎమ్మెల్యే హెచ్సి బాలకృష్ణ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సహకార మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేఎన్ రాజన్న రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలపై వ్యతిరేక గళం విప్పడంతో గత నెల పదవి నుంచి తప్పించారు. ఈ క్రమంలో డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. బీజేపీ నేతలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ರಾಜಣ್ಣ ಅವ್ರನ್ನ ಸ್ವಾಗತ ಮಾಡ್ತಾರೋ ಯಾರು ಬಿಜೆಪಿ ನಾಯಕರು ಅಲ್ವಾ? ಬಿಜೆಪಿ ನಾಯಕರು ರಾಜಣ್ಣ ಅವರು ಒಂದು ಮಾತು ಹೇಳೋರು, ನನಗೆ ಯಾವ ಪಕ್ಷದ ಅವಶ್ಯಕತೆನೂ ಇಲ್ಲ ಅಂತ. ಮನೆ ಕೆಡಿಸ್ತು ತೂತು ಒಲೆ ಕೆಡಿಸ್ತು ಅಂತ ಗಾದೆ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅವ್ರ ಮಾತಿನಿಂದ ಅವ್ರು ಕೆಟ್ಟಿರ್ತಕ್ಕಂಥದ್ದೇ ವಿನ ಬೇರೆ ಯಾವ ಷಡ್ಯಂತ್ರನೂ ಇದರಿಂದ ಇಲ್ಲ. ಈಗೇನ್ ಮಾಡಕ್ ಹೊಂಟವ್ರೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲಂಗೆ ಅವ್ರು ಬೇರೆ ಪಕ್ಷಕ್ಕೆ ಹೋಗಿ ಹೊಂಟವ್ರೆ. ರಾಜಣ್ಣ ಬಿಜೆಪಿ ಪಕ್ಷಕ್ಕೆ ಈಗಾಗಲೇ ಅರ್ಜಿ ಹಾಕೊಂಡವ್ರೆ. ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ మాజీ మంత్రి తనయుడు రాజేంద్ర రాజన్న తీవ్రంగా స్పందించారు. బీజేపీలో చేరే బృందంలో బాలకృష్ణ ఉన్నారంటూ ఆరోపించారు. సీఎం పదవి కోసం పాకులాడుతున్న నేత వెంట వెళ్లబోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారంటూ డీకే పేరును ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. తాము సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితులం కాబట్టే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి పదవి పోవటం వెనక రహస్య హస్తం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. ఇలా సిద్ధరామయ్య, డీకే వర్గీయులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవటం కర్ణాటక కాంగ్రెస్ లో మరోసారి అలజడి మొదలైంది.